ఓకే. తొలివేలు రఘుకి ఏమైనా పిచ్చి కుక్క కరిచిందేమో నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన కాడికి. ప్రభుత్వం రూలింగ్ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం ఏమైనా తప్పులు జరిగినా ఆయన చూసుకుంటాడు. ఆయన కింద హోంశాఖ మంత్రి ఉంది, డీజీపీ ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయాలు, కోర్టులు, చట్టం చుట్టం ఎవరికి కాదు. తప్పు చేసిన శిక్షను ఆరేయిస్తారు. అది వాళ్ళు చూసుకుంటారు. ఈ తిరువేలు రఘు ఏం వచ్చింది పిచ్చోని లేక మళ్ళీ ఓడిపోయినాక కేసీఆర్ పడుకొని కేసీఆర్ అది చేసి నీకెందుకే, ఆయన చూసుకుంటాడు కదా, ఆయన ఉండడు కదా ముఖ్యమంత్రి. నీవు పబ్లిక్ల సమస్యల గురించి, పబ్లిక్ల సమస్యలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరికి వాటర్ వస్తుందే, ఆ చెప్పిన హామీలు నెరవేరుతున్నాయా గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి పబ్లిక్ల నుంచి గవర్నమెంట్కి చెప్పు. అంతేగాని మళ్ళీ ఒకటే ఏడుపు ఏడుస్తున్నావు. నువ్వు లేకుంటే నీ జర్నలిస్ట్ రఘు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపో, ఎవడొద్దంటలేడు. కాంగ్రెస్ రఘు అంటారు అందరూ. జర్నలిస్ట్ ముసుగేసుకుంటావు, పాఠం పడతావు. ఇక్కడ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పబ్లిక్లో పోయి తిరుగు. 6 గ్యారెంటీలు ఏమైందమ్మా, ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని చేస్తారంటని అట్లా మాట్లాడు. జర్నలిజం అట్లా చెయ్యి. గవర్నమెంట్ ఓన్దైతే ఓన్ని ప్రశ్నిస్తున్నావు నువ్వు. అందుకే నేను అంటున్నాను నీకు పిచ్చి కుక్క కరిచిందని. సోయి తెచ్చుకొని మాట్లాడు జరా.